అందాక హృదయములో వేదన పడుచుండు ఈయన సేవకుడయ్యాడు. ఈయనకు అసలు సంతానమే కలగని చెప్పాడు. 12 ఏళ్ల తర్వాత డాక్టర్ దగ్గర చూపిస్తే సేవకుడైన తర్వాత వినాలి సంతానం కలిగారు. వీళ్ళ సొంత బంధువు డాక్టర్ ఉన్నారు తండ్రులు. అరే నీకేదో ప్రాబ్లం, అమ్మాయిది ప్రాబ్లం, ఇక సంతానం కలిగారు, అమ్మాయికి అన్యాయం చేసి ఇంకొక అమ్మాయిని చేసుకోవద్దు ఆయన అని రిపోర్ట్లు చేతులు పెట్టి పంపించారు. తరిగోపులు సేవ చేస్తాడు. తరిగోపులు ఆత్మకూర దగ్గర నేను చెప్తే మోకాళ్ళ నిలబడి పేపర్లు ఇట్లా చూపించాను అన్న, ఇట్లా చెప్పారన్న, నేను పేపర్లో తెలిసి పడేశాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు మరణ శాసనాలు జీవశాసనంగా మారుస్తాడు. నా దేవుడు అబ్నార్మల్ రిపోర్ట్స్ ను నార్మల్ గా మారుస్తాడు. నా దేవుడు చీకటిని వెలుగుగా మారుస్తాడు. నువ్వు సేవకుడివి, నువ్వేంటలా మాట్లాడతావు? ప్రార్థన చేశానంటే ఆత్మతో ప్రార్థన చేస్తాను. చెప్పండి, మనస్సుతో పాడుతాను, మనస్సుతో ప్రార్థన చేస్తాను. ఆత్మతో పాడుతాను, ఆత్మతో ప్రార్థన చేస్తే ఆత్మకార్యాలు జరుగుతాయి. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆత్మకార్యాలు జరిగిస్తాడు. పెదవులతోనే చేయని ప్రార్థన. ఈ మాట నువ్వు నమ్మదు. అసలు కార్యం చెప్పారు. అయ్యో చెప్తే చెప్పండి. ఇప్పుడు ఎంతమంది కొడుకుల్ని? 4 కొడుకులే. షద్రక్, మేషక్, అబేద్నెగో అను దానియేలు. నా మీద గొడవలు కూర్చోబెట్టుకుని గొడవ దిగారు. ఒకేసారి 2 కొడుకులు ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు సంఘము ఏకాత్మ కలిగి ఉండాలి. సంఘములో ఏక మనస్సు ఉండాలి. ఒకే మనస్సు. ఫిలిప్పీ పత్రిక 2:5 అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. దేవా నాకు అలాంటి మనస్సు. నేను బ్రతికుండగానే నా ఇంట్లో దరిద్రపు తాళ్ళు తెగిపోవాలి, చీకటి తెరలు చీలిపోవాలి. నా కళ్ళతో నా దేవుని మహిమను చూడాలి. యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 18:19 ఏం చెప్తాడు? చూసి ప్రార్థన లేకెళ్దాం. గాడ్ బ్లెస్ యు.